ఏమంటారు చూడండి. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ధార్తరాష్ట్రాన్ని ఎన్నిసార్లు చెప్పాడో చూడండి. అర్జునుడే అంటున్నాడు. అంటే ధృతరాష్ట్రనందనుల పైన ఈయనకి ఎంత సానుభూతి వచ్చిందో, ఎంత ప్రేమ వచ్చేసిందో. ఇప్పటిదాకా రాలే. 5 నిమిషాల క్రితం దాకా ఏమన్నాడు? ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ అన్నాడు ఇంతకు ముందే. మళ్ళీ వెంటనే ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది చెప్పండి? ఏమన్నాడు? ధార్తరాష్ట్రాన్ నిహత్య కా ప్రీతి స్యాత్. అంటే ఈ ధృతరాష్ట్రనందనుల గురించి చెప్తున్నాడు, మిగతా వాళ్ళ గురించి చెప్పట్లేదు. ముఖ్యంగా కౌరవ సోదరుల గురించే చెప్తున్నాడు. వీళ్ళని చంపేసి మనకి నాకేం ప్రీతి కలుగుతుంది కృష్ణ? నాకు ప్రీతియా? ఇక్కడ ప్రీతి అనే ప్రస్తావన. ప్రీతి అంటే ఏమిటి? ఇష్టం, అంతే కదా. వీళ్ళని చంపితే నాకు ప్రీతి కలుగకపోగా పాపం ఏవ ఆశ్రయేత్ అస్మాన్. ఏమొస్తుంది? నాకు పాపమే వస్తుంది. అంతేకాదు, పైగా ఎవరు? ధృతరాష్ట్రనందనులు. ఆతతాయిన హత్వా పాపమేవ ఆశ్రయం అంటే ఏంటి? ఈ ఆతతాయినులైనటువంటి వాళ్ళని చంపితే పాపం వస్తుంది. ఇది అట్టర్లీ రాంగ్ స్టేట్మెంట్. ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటి మాట. శాస్త్రంలో చాలా స్పష్టంగా ధర్మశాస్త్రాల్లో చెప్పాడు, చంపదగిన వాళ్ళు ఎవరు అంటే ఆతతాయిలు. చంపదగిన వారిని చంపకపోతే పాపం, చంపకూడని వారిని చంపితే పాపం. కమిషన్, ఒమిషన్ 2 ఉన్నాయి. 2 తప్పులే. ఒమిషన్ అంటే ఏంటి? చేయవలసింది చేయకపోవడం. అంటే పాపాత్ముల్ని ఏం చేయాలి? దండించాలి, సంహరించాలి. వాళ్ళని చంపకపోతే పాపం, చంపకూడని వారిని చంపితే పాపం. అందుకని చాలా కష్టం న్యాయ నిర్ణయములు. దానికి చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి లోపల హృదయంలోంచి రావాలి. ఆవేశంతో చేసే పనులు కావు. అవునా? ఇక్కడ శ్రీరాముడు వాళ్ళకి చక్కని సమాధానం చెప్తాడు. ఎవరెవరు ఆతతాయిలు అనేది అక్కడ చెప్పకపోయినా శ్రీరాముడు శాస్త్రంలో చెప్పాడు ఎవరెవరిని చంపొచ్చు. 6 దుష్టమైన పనులు చేసేవాళ్ళని చంపొచ్చు. ఏంటట? అగ్నిదో గరదశ్చైవ. అగ్నిదో అంటే కొంపకు నిప్పంటించేవాడు, తగలబెట్టేవాడు. గరద అంటే గరం, విషాన్ని ఇచ్చి చంపేవాడు. తర్వాత శస్త్రపాణి, ఎప్పుడూ కొంతమంది శస్త్రాలు ధరించి ఉంటాడు. వాడు కనిపిస్తే ఎవరైనా ఆవేశం వస్తే కొట్టేస్తాడు. ఎప్పుడు ఇలా గన్ను పట్టుకొని ఉండేవాళ్ళు ఉంటారు. పోలీసుల గురించి చెప్పట్లే, వాళ్ళ గురించి చెప్పట్లే, వాళ్ళ ధర్మం అది. మామూలు వాళ్ళు సివిలియన్స్ కదా. కాబట్టి ఎప్పుడు ధనస్సును, బాణాలని, ఇంకోటి కత్తిని, కటాన్ని పట్టుకొని తిరుగుతుంటాడు. రౌడీలండి తుపాకులు పట్టుకొని ఉంటాడు. ఎందుకు? ఖబర్దార్ అని బెదిరించి వాళ్ళని అది చూపించి, తుపాకీ చూపించి లొంగ తీసుకోవడం. అలాంటి దుష్టుడు శస్త్రపాణయ. తర్వాత ధనాపహాహ, ఇతరుల యొక్క ధనాన్ని దౌర్జన్యంగా లాక్కునేవాడు. క్షేత్రధారాపహర్త, క్షేత్రాన్ని, భూమిని బలవంతంగా లాక్కునేవాడు, హరించేవాడు. తర్వాత దారా, పరుల యొక్క భార్యల్ని హరించేవాడు, అవమానించేవాడు, హరించేవాడు. షడేతే ఆతతాయిన, ఈ 6గురిని ఆతతాయిలు అని శాస్త్రం చెప్పింది. అట్లాంటి వాళ్ళు ఆతతాయిన మాయాంతం హన్యాదేవ అవిచారయ, చాలా స్పష్టంగా చెప్పారు.
అలాంటి ఆతతాయినులు ఎదురుగా వచ్చినా నీకు కనిపించినా ఏం చేయాలి? హన్యా ఏవా, చంపి తీరవలే. అవిచారయ, ఆలోచించకో, వేసేయి. విచారణ తెలుసు కదా వాడు చేసిన తప్పులన్నీ, ఏం చేయాలి అప్పుడు? చంపాల్సిందే. నాతతాయి వధే దోషో హంతుర్భవతి కష్టన. ఆతతాయిని చంపితే వాళ్ళకి దోషమే రాదు అని శాస్త్రం చెప్తే ఈయన రివర్స్ చెప్తున్నాడు. ఆయుధతాలను చంపితే పాపమే వస్తుంది కదా కృష్ణ. ఎక్కడుంది? ఏ శాస్త్రంలో ఉంది చెప్పండి? అదే అన్నాడు కృష్ణుడు తర్వాత, ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడుతున్నావే అని. అవునా? కాబట్టి ఆయన పోయి తెలియట్లేదు అర్జునుడికి. ఎంతసేపటి తాను అనుకున్నదే ఇలాగే చెయ్యాలనుకుంటున్నాడు. మనస్సు అలా తిప్పేసింది ఆయన యొక్క బుద్ధిని. రివర్స్ లో పోతుంది, రివర్స్ లో ఆలోచిస్తాడు. పాపం ఏమీ రాదు, చంపకపోతే పాపం, చంపితే పాపం రాదు. అందుకని న్యాయ వ్యవస్థ చాలా కఠినం. అది చాలా సూక్ష్మంగా లోతుగా విచారణ చెయ్యాల్సిందే. ఇప్పుడు మోడర్న్ న్యాయ వ్యవస్థ కాదు. అందుకని న్యాయ వ్యవస్థ కళ్ళకు గుడ్డలు కట్టేస్తారు. గుడ్డలు కట్టేసి ఎవడు వాదన, గొప్ప వాదనలో ఎవరు పట్టిమగలిగితే వాడు కేసు గెలిచినట్టు. అక్కడ ఉన్నది ఒకటి, గెలిచింది ఇంకోటి, అంతే. అవునా కదా? అంటే ఏంటి? కళ్ళతో చూడరు కదా, కేవలం విన్నదే నిజం అనుకోని, ఆ విన్నది కూడా ఆ స్టేట్మెంట్ ఎవడు గొప్పగా దాన్ని ఏమంటారు, సాక్ష్యాలు, ఎంత సాక్ష్య బలం ఉంటే ఆ దొంగ సాక్ష్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అంతేనా కాదా? అది గెలిచిపోతుంది అని అంటున్నారు. కానీ సాక్ష్యాలు ఎన్ని క్రియేట్ చేసినా గెలవటానికి మరి లోపల సాక్షి ఉండదా? అంతఃసాక్షి అంటాడు భగవంతుడు, ఉన్నాడుగా ఆంతర్య. దాని కళ్ళు ఎవరు మూయిస్తారు? కాబట్టి పడే శిక్ష ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో పడుతుంది, ఇప్పుడు తప్పించుకున్నా అది. అందుకని ఇప్పుడు ఇతనికి ఆలోచన ఏమైంది? వంకరగా పోయింది. కాబట్టి ధార్తరాష్ట్రనందనులు, పైగా కౌరవులను ప్రత్యేకంగా చెప్తున్నాడు, నాకేం ప్రీతి. ఓహో, మరి చంపాలని ఇష్టం లేకపోతే మరి ఎందుకు ఇదంతా ప్రయత్నం అని మర్చిపోయాడు. మరపు అంటారు చూడండి, ఏ మరపాటు? విస్మరణ. అది స్మరణ, విస్మరణ. ఈ మరపు ఉంది చూసారా, చాలా హాని కలిగిస్తుంది మనిషి. 2వ అధ్యాయంలో చాలా క్లియర్ గా వివరించాడు ఎలా మరపు వస్తుంది మనిషికి అంటే. నేను చెప్పాడు, ధ్యాయతో విషయాన్ని పుంస సంగస్తేషు అని. అవునా? ఏమరపాటు వస్తే బుద్ధి ఏమవుతుంది? ప్రమాదంలో పడిపోతుంది. అంటే ఒకటి ఇంకో రకంగా అనిపిస్తుంది. ఇది మోహం. మోహం వల్ల ఏమరపాటు వచ్చింది. ఇప్పుడు ఆతతాయిన్లు అనటానికి కౌరవులు ఆతతాయిన్లు అని ఎవరన్నారు? అర్జునుడే అన్నాడు, కృష్ణుడు అనలే కదా. మరి ఆతతాయిన్లు అనటానికి 6 కారణాలు చెప్పారు. ఈ 6 రకాలైన పాపాలు చేశారు మన వాళ్ళు. ఎవరు? సోదరులు. అవునా? కొంపకు నిప్పంటిచ్చారు. ఎప్పుడు? లక్క ఇంట్లో ఉంటే తెలుసుకొని మరీ పన్నాగము పన్ని ఏం చేశారు? వాళ్ళకి తెలియకుండా నిప్పంటించాడు. ఎవరు? దుర్యోధనుడు. రక్షించిన వాడెవరు? విదురుడు. ముందుగానే వార్తాహరుల్ని పంపి, మీరు బయటపడండి, దుర్యోధనుడు ఈ పన్నాగం పన్నుతున్నాడు అని చెప్పి ముందుగా వార్త పంపిస్తే వాడు బయటికి వెళ్ళిపోయారు. ఊరికే లక్క ఇల్లు మాత్రం దహించబడింది. చచ్చిపోయాడే అని సంకలు కొట్టుకున్నాడు దుర్యోధనుడు. చేశారు ఆ పని. తర్వాత ఇక విష ప్రయోగం. చిన్నప్పుడే భీముడు ఇంకా చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే విషాన్ని పెట్టించాడు. పెట్టి తాళ్లతో కట్టి నీళ్ళల్లో పడేశాడు. ఆయన ఎంత బలవంతుడంటే విషాన్ని కూడా జీర్ణం చేసేసుకున్నాడు. నాగలోకానికి వెళ్ళిపోయాడు. అవునా? ఇంకేం చేశాడు? పరుల భార్యల్ని హరించాడు. ఇక చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు ద్రౌపదీదేవికి జరిగినటువంటి అన్యాయం. పైగా ఎక్కడ ఏదో ఒక్కతిగా ఉన్నప్పుడు నిండు సభకి తీసుకొచ్చి, అబ్బా తలుచుకుంటేనే బాధ కలుగుతుంది అదృశ్యం. అవునా కాదా? మరి ఎంత ఘోరం.
వదిన గారండి తల్లితో సమానం, పెద్ద వదిన తల్లితో సమానం, అవునా కాదా? అట్లాంటి స్త్రీని, పైగా ఆవిడెవరు, చాలా లోక ప్రసిద్ధి చెందినటువంటిది ఆవిడ. అగ్నికుండంలోంచి పుట్టింది ఆవిడ, మామూలు జన్మ కూడా కాదు. రావణాసుడు బెటర్ వీళ్ళకంటే. అవునా? రావణాసుడు ఎత్తుకొచ్చి అశోకవనంలో పెట్టి మర్యాదగానే చూశాడు, ఆవిడ ముట్టుకోలే తాకలే. వాడు బెటరు, వీడు ఇంకా అంతకంటే ఘోరమైన వాడు, అవునా కాదా? మరి అంత అవమానం చేశారే, అంతకంటే మించింది ఉంటుందండి? మరి పైగా ఎవరు, వేరే స్త్రీ కాదు, వదిన గారు, సొంత వదినే, దగ్గర వాళ్ళు. ఇక పాండవులకి హాని కలిగించనిది ఎప్పుడు అంటే, ఎప్పుడు అదే ఆలోచన అండి దుర్యోధనకి, ఇంకో ఆలోచన లేదు. కర్ణుడు సపోర్ట్, వీళ్ళందరూ సపోర్ట్, శకుని ఇంకా బాగా మాయమైన ఇచ్చేస్తారు. ఘోషయాత్ర, అడవుల్లో నానా కష్టాలు పడుతుంటే ఏం చేశారు, ఘోషయాత్ర అని ఒకటి ప్లాన్ చేసి, మేము ఎంత సుఖంగా వైభోగంగా ఉన్నావో చూడు, నువ్వు ఎంత కష్టపడుతున్నావో చూడు, వాళ్ళు ఇంకా బాధపడాలని చెప్పి ఘోషయాత్ర చేశాడు. వచ్చాడు కావాలనే, వాళ్ళు ఉన్న ప్రదేశంలో దగ్గరగా ఓ పెద్ద హడావుడి చేసి డేరాలేసి గాన పీనా మజానా అన్ని మజా కర్ణాన్ని పెట్టేశాడు. అంటే మేమంత వైభోగంగా ఉన్నాం చూడు, మంచి బుద్ధి చెప్పాడు దేవుడు. పైగా ఎక్కడికి వచ్చాడు, గంధర్వులు ఉండేటువంటి ఆ వనంలోకి వచ్చాడు. వాళ్ళు ఊరుకుంటారా గంధర్వులు? ఏం చేశారు, దుర్యోధనుడిని కట్టేసి ఎత్తుకుపోతున్నారు, లాక్కుపోతున్నారు. మళ్ళీ అప్పుడు ఈయన కాళ్ళే పట్టుకున్నారు. ఎవరి కాళ్ళు? ధర్మరాజు కాళ్ళు పట్టుకుంటే, ఆయన ఎంత మహాత్ముడు, నాయన వెళ్ళండిరా, మన వాడు ఎంతైనా మన సోదరుడు, బయట వాళ్ళకి మన 105 దూరం, మళ్ళా మనం 100+5 అయినా రక్షించుకోవాలి మన వాడిని శత్రువుల నుంచి అని మళ్ళీ అర్జునుడిని భీముడిని పంపిస్తే వాళ్ళు వెళ్ళి అతన్ని ఓడించి తీసుకొచ్చి విడిపించాడు. ఇది అవమానం. అవమానించాలని వచ్చిన వాడు ఏమయ్యాడు, అవమానం పాలే. ఎన్ని 1, 2 లెక్క పెడితే ఈ సరిపోవు. గోగ్రహణం కావాలని చేశాడు, ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం 2 ఉన్నాయిగా. వీళ్ళు కావాలనే చేశారు, ప్లాన్ చేశారు, అర్జునుడు బయటపడతాడని చెప్పేసి. వాళ్ళు మహా సామర్థ్యం కలిగిన వాడు యుద్ధంలో. కాబట్టి యుద్ధానికి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఎవరు వస్తారు? అప్పుడు ఓ పక్కన విరాట్ రాజు వెళ్ళిపోయాడు సైన్యంతో సహా, ఎవరు లేరు అక్కడ ఆ రాజ్యంలో. ఎవరున్నారు ఇప్పుడు? ఉత్తర కుమారుడు ఉన్నాడు, ప్రగల్భాలు పలికేవాడు, అంతే. అప్పుడు ఎవరి బాధ్యత తీసుకో? అర్జునుడే కదా, బృహన్నల రూపంలో ఉన్నాడు, వచ్చేసాడు ఇక బయటికి బృహన్నలుగా. అవునా? బాధ పెట్టడమేగా. ఎందుకు ఇదంతా చేశారు అంటే, ఇప్పుడు పాండవులు బయటకు వస్తారు, యుద్ధం చేస్తారు. 14 సంవత్సరాలు 13 సంవత్సరాలే కాబట్టి 12 సంవత్సరాలు పూర్తి కాకుండా బయటపడితే ఏమవుతుంది? అప్పుడు అజ్ఞాతవాసం పూర్తి కాకుండా బయటపడితే మళ్ళీ అరణ్యవాసం చెయ్యాలి కదా. ఆ ప్లాన్ తో చేశారు, ఇదంతా కుట్రే. కానీ కరెక్ట్ గా అజ్ఞాతవాసం పూర్తయిన సమయంలోనే అర్జునుడు బయటకు, అది దైవికం, అది దైవికం. అవునా? ఇలా ప్రతి చోట ప్రతిసారి చేస్తూనే ఉంది. అజ్ఞాతవాసంలో కూడా తీసి తర్వాత ఇంకేం చేశాడు? అసలు మెయిన్ గా కపట ద్యూతం. కపట ద్యూతం శకుని దానికి మూలం. కపట ద్యూతం ఆడేం చేశారు? మొత్తాన్ని లాక్కున్నాడు కదండి, సామ్రాజ్యాన్ని వశం చేసుకున్నారు, ద్రౌపదిని కూడా పణంగా పెట్టించేశారు. ఏం చేయలేదు తప్పండి, ఏం చేయలేదు, అన్ని చేశారు. వీళ్ళు ఆతతాయిలు కదా. సో ఇలాంటి వాళ్ళని చంపితే పాపము లేదు అని శాస్త్రం చెప్పి, కానీ ఈయన ఏమంటున్నాడు? వాళ్ళని చంపితే పాపం వస్తుంది కృష్ణ. ఇంతకంటే తెలివి తక్కువతనం ఎక్కడైనా ఉందా? తర్వాత ఇంకా ఏమంటాడో చూడండి. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. తస్మాత్
అంటే ఏంటి? తన వాదాన్ని కంక్లూడ్ చేస్తున్నాడు, నిర్ణయానికి వచ్చేసే అర్జునుడు. కాబట్టి కాబట్టి అంటే ఏంటి? ఈ ఆతతాయుణ్ణి చంపితే పాపం వస్తుంది కాబట్టి ఏంటట? ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్, మళ్ళీ చూడండి, స్వబాంధవాన్, వీళ్ళని వయం నహంతుం అంటే ఏంటి? వీళ్ళని చంపకూడదు. నా అర్హ వయం నార్హాహ అంటే చంపడానికి మనము తగిన వారము కాదు, అంటే మనం చంపకూడదు. ఎవరు చంపాలో? మనకు చంపట తగదు అని అర్థం. ఎవరిని? ధార్తరాష్ట్రులు స్వబాంధవులు, మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు. రక్తం అంటే పెద్ద తండ్రి పెద్ద తండ్రి పిల్లలే కదా, సొంత వాళ్ళ కింద లెక్కే. బంధువులు చంపుకోవడం అనేది మనకు తగదు. మనలాంటి గొప్పవాళ్ళు ఈ పని చేయకూడదు. మళ్ళీ స్వజనం హత్వా కథం సుఖినస్యామ మాధవ. ఓ మాధవ, స్వజనులను చంపుకొని మనం ఎలా సుఖంగా ఉంటామో కృష్ణ చెప్పు, నువ్వే ఆలోచించు కాస్త అన్నట్టు. నువ్వైనా ఆలోచించు. ఏమని? మన వాళ్ళని చంపుకొని మనం ఎలా సుఖంగా ఉంటాం చెప్పు మాధవ. రాక్షసుల్ని చంపడం వేరు, శత్రువుల్ని చంపడం వేరు. వీళ్ళు ధార్తరాష్ట్రాన్ని పెద్ద తండ్రి కొడుకులు కదా, మన పెద్దనాన్న కొడుకులు అంటే ఏంటి? సోదరులు కదా, మన వాళ్ళు బంధువులు కదా. వీళ్ళని చంపుకుంటే మనకు సుఖం వస్తుందే. కాబట్టి మనం చంపడము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మంచిది కాదు, తగదు. అయితే ఇప్పుడు అతని ఆర్గ్యుమెంట్స్ అన్ని ఇంకా పూర్తి కాలేదండి బాబోయ్. నేను పెద్ద లాయర్ లాగానే మాట్లాడుతున్నాడు అర్జునుడు. కృష్ణుడినే ప్రశ్నిస్తున్నాడు. అంటే తన యొక్క ఆదర్శవంతుడిగా చెప్తున్నాడు. అంతే కదా మరి. వాళ్ళు చంపినా నేను చంపను, ఇది పెద్ద ఆదర్శం కింద చెప్తున్నాడు. చంపితే మనకి ప్రీతి వస్తుందా? పోనీ రాదు. శాడిస్టులు అని కొంతమంది ఉంటారు, తెలుగులో ఏమంటారు వాళ్ళని? శాడిస్టులు. వీళ్ళు వాళ్ళకి ఒక బుద్ధి ఉంటుంది అన్నమాట. ఏమిటది? ఇతరులని చంపి బాధ పెట్టి వాళ్ళు అంటుంటారు. అది శాడిజం. మనము అలాంటి వాళ్ళం కాదు కదా. మన వాళ్ళని చంపుకొని మన అని సంతోషిస్తామా? అంత దుష్టులు మనం ఏమన్నా కాదు కదా. వీఆర్ కల్చర్డ్ పీపుల్. అవునా కదా? మనం మంచి ఉన్నతమైన వంశానికి చెందిన వాళ్ళం కదా. కాబట్టి మనలాంటి వాళ్ళు వీళ్ళని చంపకూడదు. ఏదో పెద్ద ఆదర్శంగా దాన్ని చూపిస్తున్నాడు. ఒకవేళ మళ్ళీ కృష్ణుడు అడుగుతాడేమో, ఈయనే ముందే ఏమంటున్నాడు? నువ్వు చంపవులేవయ్యా, గొప్ప అహింసవాదివి. వాళ్ళు గనక చంపితే, వాళ్ళు గనక యుద్ధానికి వస్తారనుకో, వాళ్ళు గనక చంపితే దానికి కూడా సమాధానం చెప్తున్నారు. వాళ్ళకంటే మనంత బుద్ధి లేదు. ఎవరికి? వాళ్ళకి. మనం బుద్ధిమంతులం కదా, మనం చంపకూడదు. చూడండి, యద్యప్యేతేన పశ్యంతే లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఇంకా ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారు? ఏది ఒకవేళ వీళ్ళు ఎవరు? ధార్తరాష్ట్రనందనులు అంటే కౌరవులు. లోభోపహత చేత సహా, వాళ్ళకి లోభము చేత వాళ్ళ మనస్సు ఏమైపోయింది? బాగా తాకబడింది. కాబట్టి లోభం వాళ్ళని ఆవహించింది ఒక రకంగా.
వాళ్ళ మనస్సులంతా లోభం అంటే రాజ్యకాంక్షతో నిండిపోయింది. అలా వాళ్ళు గనక కులక్షయకృతం దోషం కదా, కులక్షయం అయిపోతుంది అని ఆలోచించకుండా రాజ్యకాంక్ష చేత వాళ్ళు ఈ దోషాన్ని చేస్తే, ఏ దోషం? చంపటం. తర్వాత మిత్రద్రోహం. మిత్రద్రోహం అంటే తన వాళ్ళకి ద్రోహం చేయటం వల్ల ఏమొస్తుంది? పాతకం, వచ్చేటువంటి పాపాన్ని వాళ్ళు నపశ్యంతి, వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అందుకే వాళ్ళందరూ యుద్ధం చేయాలని సంతోషంగా వచ్చారు. వాళ్ళకి లేదు దృష్టి, సరి అయిన దృష్టి వాళ్ళకి లేదు. మనకు ఉండద్దా కృష్ణ? ఏమిటి తెలియదు వాళ్ళకి? వాళ్ళకంతా పిశాచం పట్టినట్టు లోభం, రాజ్య లోభం వల్ల 2 రకాలైన పాపాలు. కులక్షయకృతం దోషం, వంశము నాశనం అయిపోతుంది అని చూడట్లేదు. మిత్రద్రోహం, తన వాళ్ళకి ద్రోహం చేయటం కదా. ఈ 2 పాపములనే సంగతి వాళ్ళు గుర్తించలేకపోతున్నారు కృష్ణ. కాబట్టి మనం ఏం చేయాలి? అస్మాభిహి కదా, మనమైనా దీన్ని తెలుసుకొని పాపాద్ అస్మాన్ నివర్తితం కదా, మనం ఏం చేయాలి? పాపం నుంచి వాళ్ళని నివారణ చెయ్యాలి, పాపం జరగకుండా నివారణ చెయ్యాలి. అలా ఎందుకు చేయకూడదు మనం చెప్పు? మనమైనా తెలుసుకొని గుర్తించి ఈ దహనకాండ, ఈ అధనం జరగకుండా మనము ప్రయత్నం చెయ్యాలి కదా. ఎందుకు చేయకూడదు మనం? వాళ్ళకి బుద్ధి లేదు, మనకు బుద్ధి ఉండొద్దా? వాళ్ళు గడ్డి తింటే మనం గడ్డి తింటావా? వాళ్ళు కనుక తప్పు చేస్తే మనం చెయ్యాలా ఏమిటి? ఈ పాపం ఎందుకు జరగనియ్యాలి మనం? ఏమిటా పాపం? మళ్ళీ చెప్తాడు, కులక్షయ కృతం దోషం. రిపీటెడ్. కులక్షయం వల్ల వచ్చే దోషం. ప్రపశ్యద్భిః జనార్దన, మనకి తెలుసు కదా, మనం చూస్తున్నాం కదా కులక్షయం వల్ల ఎంత దోషం వస్తుందో తెలుసు కదా మనకి. మనం ఏం చేయాలి అప్పుడు? ఈ పాపము నుంచి నివారణ చెయ్యాలి, వెనక్కి తిప్పాలి జరగకుండా. ఎలా తిప్పుతావు అర్జున అంటే, యుద్ధం చేయకపోతే అయిపోయి. అది అతని వాదన. యుద్ధం చెయ్యవనుకో, నాకు రాజ్యం వద్దు ఏమొద్దు, నేను యుద్ధం చెయ్యను అనుకో, అప్పుడు పాపం రాదు కదా. నేను యుద్ధం చేయకపోతే వాళ్ళు నన్ను చంపుతారా ఏంటి? పైగా ఏమన్నాడు ఇందాక? వాళ్ళు చంపినా పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే, వాళ్ళు చంపితే పాపం వాళ్ళకి, నేను చంపితే నాకు పాపం. నేను ఎందుకు? వాళ్ళకి రాజ్యకాంక్షతో వాళ్ళు చేయాలనుకుంటున్నారు. మనం ఏం చేయాలి? దాన్ని వెనక్కి తిప్పాలి. కాబట్టి మనమైనా ఈ అధర్మం జరగకుండా, ఈ యొక్క అన్యాయం జరగకుండా, ఏమిటి? కులక్షయం, మిత్రద్రోహం, ఈ 2 పాతకాలు ఇవి జరగకుండా ఏం చేయాలి? వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళడం అంటే యుద్ధము చేయకూడదు. చూడండి, ఎదురుగా ఎవరున్నారు? భీష్ముడు, ద్రోణుడు. అంటే వాళ్ళకు కూడా రాజ్యకాంక్ష ఉందే? అది ఆలోచించట్లే. వాళ్ళకు కూడా మిత్రద్రోహం చెయ్యాలని ఉంటుందా? వాళ్ళు ఎవరు? మహానుభావులు, అవునా కాదా? మరి భీష్ముడు అలాంటి వాడా? ద్రోణుడు వాళ్ళు దానికోసం చేస్తున్నారు యుద్ధం. వాళ్ళ ప్రస్తావన తేవట్లేదు. అబ్బో, ఆర్గ్యుమెంట్ కూడా తెలివిగానే చేస్తున్నాడు. ఏమన్నాడు? ధార్తరాష్ట్ర నందనులనే అంటున్నాడు ఎంతసేపటికి. ఈ కౌరవులకి బుద్ధి లేదు, విచక్షణ లేదు, వివేకం లేదు, రాజ్య లోభం వచ్చేసి. అందుకని వాళ్ళు చేస్తున్నారు యుద్ధం, అవునా? మిత్రద్రోహం చేస్తున్నారు, కులక్షయం జరుగుతోంది. వాళ్ళకి తెలుసుకోకపోతే మనమైనా తెలుసుకోవాలి కదా, గుర్తించాలి కదా, దీన్ని నివారించాలి కదా. అది అన్నాడు. తర్వాత ఇక్కడి నుంచి ఇంకా ఈ జరగబోయే పర్యవసానములు ఎలాగుంటాయి? ఈ కులక్షయం అయిపోతే, వంశము నాశనం అయిపోతే సమాజం యొక్క పరిస్థితి ఎలాగుంటుంది కదా. రాను రాను ధర్మము ఎలా అడుగంటిపోతాయి. అసలు ఏంటంటే పెద్ద విషనరీ లాగా మాట్లాడుతున్నాడు. విషనరీ అంటే జరగబోయేటువంటి దాన్ని, ఎంతో భవిష్యత్తులో దూరంగా జరగబోయే దాన్ని ముందుగానే గుర్తించి చెప్పేవాడు విషనరీ, అవునా? కాబట్టి సమాజంలో దీని పర్యవసానం శాశ్వతంగా నిలిచిపోతుంది. యుద్ధం చేయటం వల్ల ఏమేమి జరుగుతాయి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఈ యుద్ధంగానే జరిగితే, ఇంతమంది చచ్చిపోతే ఎలాగుంటుంది సమాజం? మనమైనా ఆలోచించొద్దు కాస్త? ఎవరితో? కృష్ణుడితో చెప్తున్నాడు. విచిత్రం అదే.
ఈ చిత్రం అదే, ఇందాక దుర్యోధనుడు చేసిందే ఇంకో రకంగా సాఫ్ట్ గా చేస్తున్నాడు. ఇందాక దుర్యోధనుడు ఏం చేశాడు, గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏంటేంటో అవాకులు జవాకులు మాట్లాడాడు. ఇప్పుడు ఈయన అలాంటి వాడు కాదు, కొంచెం వినయ విధేతలు ఉన్నవాడే కృష్ణుడితో చెప్తున్నాడు. మనమైనా గుర్తించాలి కదా దాని యొక్క పర్యవసానం ఎలాగుంటుందో, కులక్షయం అవుతుంది కదా. ఇంకొకటి ఏంటంటే అసలు అవతార పురుషుడు కృష్ణుడు, ఆయన వచ్చిందే భూభారం తగ్గించడానికి. ఆయన వచ్చిందే ఏమైనా పాపాత్మల్ని తగ్గించి సంహరించి భూమికి భారం తగ్గించడానికి వచ్చిన మహాత్ముడితో మాట్లాడుతున్నాడు. ఎవరు? అర్జునుడు. అంత తెలివి తక్కువ అనే కాదు. అయితే కృష్ణుడు మాత్రం ఒక్క సమాధానం చెప్పట్లేదండి. ఆయన చిరునవ్వు నవ్వుకుంటూ మౌనంగా అన్ని వింటూ ఉన్నాడు, రికార్డ్ చేసుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్క స్టేట్మెంట్ కి సమాధానం చెప్తాడు ఆయన 2వ అధ్యాయంలో. ఈ మొత్తం ఏవైతే ఆర్గ్యుమెంట్స్ తో తన వాదాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు అర్జునుడు, ప్రతి పాయింట్ కి ఆయన సమాధానం చెప్తాడు, ప్రతి పాయింట్ కి. అందుకు మౌనంగా రాసుకుంటున్నాడు. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి కేస్ హిస్టరీ అని రాసుకుంటారు. కేస్ హిస్టరీ అంటే తెలుసు కదా, ఈ జబ్బు ఇది ఎప్పటి నుంచి ఉంది, ఎలాగుంది, ఎప్పుడు ఎలా మారింది, అది హిస్టరీ అన్నమాట. అది రాసుకోవడం. అలాగా అర్జునుడి యొక్క డిసీజేగా ఇది. ఇప్పుడు దాని కేసు హిస్టరీ నోట్ చేసుకుంటున్నాడు కృష్ణుడు. వీటన్నిటికీ సమాధానం తర్వాత చెప్తాడు. ఇప్పుడు మాత్రం అర్జునుడు విజృంభించిపోతున్నాడు, ఫ్లూయెంట్ గా మాట్లాడిస్తున్నాడు. కృష్ణుడు వింటున్నాడు కదా, కాబట్టి ఫైనల్ గా నేనే గెలుస్తాను, నా మాట నెగ్గుతుంది అని ఇంకా 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 ఎలాబొరేట్ గా తన వాదాన్ని విస్తరించుకుంటూ మరీ చెప్తున్నాడు. ఈ కులక్షయం అనే దాని మీద చెప్తున్నాడు. కులక్షయం అంటే వంశనాశనం అయిపోతుంది. ఏ వంశము? 2 వంశాల వాళ్ళు పోతారు. ఆ రోజుల్లోనట మహాభారత సంగ్రామంలో పాల్గొన్న వారిని చూస్తే వృద్ధుల కంటే 16-17 ఏళ్ల నుంచి దాదాపు 60-70 ఏళ్ల రేంజ్ లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది పాల్గొన్నారట. అంతేగా ఎక్కడైనా 70 ఏళ్ల పైబడ్డ వాళ్ళు కూడా యుద్ధంలో ఉన్నారండి ఆ రోజుల్లో. ఎందుకంటే భీష్మ పితామహుడే ఉదాహరణ. ఆ రోజుల్లో 70 ఏళ్ల పైబడే వాళ్ళు కూడా విజృంభించి యుద్ధం చేసేవాళ్ళు. వాళ్ళు ఎంతమంది? 18-17 లక్షల మంది అట. వీళ్ళు బాగా యవ్వనంలో ఉండి శక్తి సామర్థ్యాలుగా 40 లక్షల పైన ఉన్నారు అనే అంటే దీనివల్ల ఏమవుతుంది, ఇంకా పెళ్లి కాని వాళ్ళు, అప్పుడే పెళ్ళైన వాళ్ళు, కాస్త అప్పుడే గృహస్థంలో ముందుకు వెళ్ళే వాళ్ళంతా ఒక యవ్వనంలో ఉంటూ కొంచెం చేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది యుద్ధంలో. కాబట్టి అర్జునుడు చాలా లాజికల్ గా మాట్లాడుతున్నట్టుగా అనుకోండి, మాట్లాడుతున్నాడు. ఈ కులక్షయం వల్ల పెద్దవాళ్ళు చచ్చిపోతే పోయారులే అనుకోండి, పెద్ద సమాజానికి నష్టం కలగదు. అది యవ్వనంలో వాళ్ళు, మధ్య వయస్కులు అలాంటి వాళ్ళు పోతే ఎంత కష్టం సమాజంలో. దీని పర్యవసానం ఎంత ఘోరంగా ఉంటుంది. ఒకళ్ళిద్దరు కాదు కదా, లక్షల మంది పోతారు. అందులో పురుషుడు కదా. కుటుంబానికి ఆ రోజుల్లో పురుషుడే కదా ఆధారము, యజమాని. ఆధారమైనటువంటి పురుషుడు పోతే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి సమాజంలో, ఎలాగుంటుంది అనే విషయాన్ని, చాలా ఘోరమైనటువంటి సమాజం ఉంటుంది దీనివల్ల తయారవుతుంది అని విశదీకరిస్తూ ఉన్నాడు. కులక్షయే ప్రపశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. కులక్షయే, కులం కాస్త ఇది నాశనం అయినప్పుడు, కుల ధర్మాహ సనాతనాహ, సనాతనంగా ఆచరింపబడుతూ ఉండే కుల ధర్మాలు ఏమవుతున్నాయి? ప్రణశ్యంతి, నశించిపోతాయి. కుల ధర్మాలు ధర్మే నష్టే, కుల ధర్మాలు నశించిపోతే కులం కృత్స్నం, ఆ వంశం యావత్తు కూడా అధర్మోభిభవతి. ఉత అంటే ఏమవుతుంది? మొత్తం వంశం అంతా అధర్మంగానే ప్రవర్తిస్తుంది. అప్పుడు అధర్మమే ధర్మం అయిపోతుంది. కుల ధర్మం అంటూ పోతే ఏమవుతుంది? మొత్తం వంశంలో కూడా అధర్మాన్నే ఆచరిస్తారు అంటారు. ధర్మం అనేది పూర్తిగా, ఎందుకంటే ఇప్పుడు వంశం లేదు, వంశానికి వంశ మర్యాద లేదు. వంశ మర్యాద కాపాడాలనుకునేవాడు ఎవడు ఉండదుగా. కాబట్టి ఏమైపోతుంది? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండడం, ఎలాగైనా ఉండడం అనేది అలవాటు అయిపోతుంది. సో అధర్మం అనేది ఏమవుతుంది? బాగా వ్యాపిస్తూ ఉంటుంది. కుల ధర్మాలు నశిస్తాయి. ఆ తర్వాత ఏమవుతుంది? ఇంకా ఘోరం, అధర్మోభిభవాత్, అధర్మము కాస్త బాగా పెచ్చు పెరిగితే, కుల ధర్మాలు లేకుండా కులస్త్రియ ప్రదుష్యంతి. కులస్త్రియ, ఆ రోజుల్లో ధర్మనిష్ట కలిగిన స్త్రీలను కులస్త్రీలు అనేవారు. కుల పాతకి అంటారు చూడండి, కులాన్ని నాశనం చేసేవాడు. అట్లాగే కులస్త్రీలు అంటే వంశ మర్యాదని, కట్టుబాట్లని, నియమాల్ని నిలబెట్టేటువంటి స్త్రీలు కుల స్త్రీలు అంటారు. వాళ్ళు ఏమవుతున్నారు? ప్రదుష్యంతి, వాళ్ళు కూడా అంటే దుష్టమైపోతుంటారు, చెడు మార్గంలో వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు? కులంలో అధర్మము పెరిగినప్పుడు. స్త్రీషు దుష్టాసు, స్త్రీలు గనక దుర్మార్గులైతే, దుష్టమైన మార్గంలో వెళ్ళిపోతే వర్ణ సంకరః జాయతే, వర్ణ సంకరం అయిపోతుంది. సో మొత్తం జాతి యావత్తు కూడా ఏమైపోతుంది? నశించిపోతుంది. అమ్మో, ఇవన్నీ వింటే అర్జునుడికి ఎంత దూరదృష్టో అనుకుంటాం. ఎంత లోతుగా ఆలోచించాడు, భవిష్యత్తు గురించి ఎంత బాగా ఆలోచించి చెప్తున్నాడు అని అనిపిస్తుంది మనకు కూడా. అవునా కాదా? ఇది ఎప్పుడు? కులక్షయం చేయడం అనేది తప్పు అన్నప్పుడు. ఈయన కులక్షయం చేయడానికి కృష్ణుడు తీసుకొచ్చాడా యుద్ధరంగానికి? కృష్ణుడు తీసుకురావాలే, తానే వచ్చాడు. అసలు ఎందుకు చేయాలనుకున్నారు యుద్ధము? వీళ్ళు పాపాత్ములు, దుష్టులు, దుర్మార్గులు ఉన్నారు కాబట్టి, అధర్మమే వాళ్ళ జీవితం యొక్క ఆశయం కాబట్టి అధర్మాన్ని జయించాలి అని ధర్మపక్షంలో యుద్ధం చేయడానికి కదా వచ్చారు. తర్వాత ఎంతో ప్రయత్నం చేశారు ఇది నివారణ కావాలని, ఎన్నో ఉపాయాలు, కానీ తప్పనిసరి అయిపోయింది యుద్ధం. అలాంటి పరిస్థితిలో వచ్చారు కదా. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? మనస్సు కాస్త రివర్స్ లో పోతుంది, బలహీనం అయిపోయింది, విచక్షణ కోల్పోయాడు. ఎంతసేపటికి నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు పాట పాడుతూనే ఓ పల్లవి పాటకి పల్లవి పాడినట్టు, పల్లవి పాటికి రిపీట్ అయినట్టు ప్రతి శ్లోకం 2 శ్లోకాలకి స్వజనలు స్వజనలు స్వజనలు, ధర్తరాష్ట్రం ధర్తరాష్ట్రం ధర్తరాష్ట్రం, ఇదే పాట పాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఎంత ప్రీతి, ఎంత ప్రేమ? పాపం వచ్చేసింది పాపం. ఏమంటున్నాడు ఇప్పుడు? పర్యవసానం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఇది వాళ్ళు లోభంతో వాళ్ళు ఆ పని చేస్తున్నారు, మనం గనక ఈ పని చేస్తే కులము నశించిపోతే కుల ధర్మాలు పోతాయి. ఏమిటి దీని అర్థం? ఈ కుల ధర్మాలు ఏదో ఇవాళ రేపు ఎవరో ఒకళ్ళు నియమించినవి కాదు, అనాదిగా పెద్దలు ఆచరించినవి. ఆచరిస్తూ ఉంటే తర్వాత తరం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటారు, అంతేగా. పెద్దవాళ్ళు ఆచరించేదాన్ని తర్వాత తరాల వాళ్ళు నేర్చుకుంటారు. అవునా? ఇప్పుడు కులక్షయం అయింది. కులక్షయం అంటే ఏంటి? ఎవరైతే ముఖ్యంగా కుటుంబానికి ఆధారంగా ఉన్నారో ఆ పురుషులు, అంతేగా, వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి యుద్ధంలో, తండ్రి, కొడుకు, మనవడు,
తాతగారి నుంచి తండ్రి నుంచి కొడుకు నేర్చుకోవాలి మామూలుగా. ఇప్పుడు అందరూ మధ్య వయస్కులు యవ్వనంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వీళ్ళందరూ పోయారు అనుకోండి, సపోజ్ పోతే ఆ తాతగారు ఎప్పుడో వెళ్ళిపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది? కుల ధర్మం తెలిసిన వాడు ఎవడో ఉండడు. ఇక కుల ధర్మం ఏమిటో తెలియకపోతే ఆచరించేది ఏముంటుంది? ఇంకా ఉండదు. కాబట్టి కుల ధర్మాలు ఏమైపోతున్నాయి? అనాదిగా ఆచరించే కుల ధర్మాలు కూడా నశించిపోతాయి. ఎప్పుడైతే ధర్మము నశించిపోయిందో తర్వాత వచ్చేటువంటి వాడు కులం కృత్స్నం, తర్వాత వాళ్ళు ఇక ధర్మమే తెలియదు కాబట్టి అధర్మమే ధర్మం అనుకుంటారు. ఇప్పుడు అనుకోవట్లే ఏంటి? వేస్ట్ బాక్సులు, వేస్ట్ పేపర్ బుట్టలు ఎవరు? పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళని ఇప్పుడు వేస్ట్ పేపరు బుట్టలు బాస్కెట్లు అనుకుంటున్నారు. అనుకొని ఏం చేస్తున్నారు? ఎవరిని నేను చెప్పక్కర్లే. అవునా? ధర్మం అనే ఆలోచనే లేదు. మాకేది అనుకూలంగా ఉంటే, మాకేది సుఖంగా ఉంటే అది మేము చేస్తాం, అంతే తప్ప ఇంకోటి లేదు. ఏమైపోయింది ఇప్పుడు? అసలు ధర్మం అనేది తెలియట్లే, అధర్మమే ఇప్పుడు ధర్మమైంది. కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ, ధర్మే నష్టే, మొత్తం కులం అంతా అధర్మమే అయిపోతుంది. అధర్మ భవతి. అయితే ఏమిటి పెద్ద కష్టం? ఏం లేదు కృష్ణ, నీకు నేను చెప్తున్నాను విను కాస్త, తర్వాత ఏమవుతుందో. అధర్మ అభిభూత కులస్త్రియ ప్రదుష్యంతి. రక్షణ లేని స్త్రీలు, కుల స్త్రీలకి రక్షణ ఉండదు అప్పుడు. ఎందుకు? ఈ పురుషులందరూ యుద్ధంలో మరణిస్తారు, లక్షల మంది మరణిస్తారు. అప్పుడు స్త్రీలకి ఎవరు ఆధారం? వాళ్ళని పోషించే వాళ్ళు ఎవరు? వాళ్ళు రక్షించే వాళ్ళు ఎవరు? ఉండరు కదా. రక్షకులు పోషకులు లేకపోతే స్త్రీలు ఏమైపోతారు చెప్పండి? ప్రదుష్యంతి, వక్ర మార్గాల్లో వెళ్ళిపోతారు. ఆధారం లేదు కాబట్టి అక్రమ మార్గాలు వెళ్ళిపోతారు. అలా స్త్రీలు కనుక దృష్టిలైపోతే ఇంకా తర్వాత అసలు కులమే మిగలదు. ఏమవుతుంది? వర్ణ సంకరం. వర్ణ సంకరం అనే గొప్ప దోషం వస్తుంది. ఇలా ఎందుకు మాట్లాడుతుందంటే, అంటే ఒకానొకప్పుడు వర్ణాచార ధర్మములు, వర్ణ ధర్మములు పాటించబడి, ఇది అనాదిగా వస్తున్నవే ఈ వర్ణ ధర్మాలు. ఈ పాటించడం అనేటువంటిది రాజు కూడా దీన్ని పాటిస్తూ, రాజు కూడా దాన్ని ఏం చేయాలి? రక్షించాలి. కులధర్మం వర్ణ ధర్మం అనేది రక్షించాలి. రాజు గనక రక్షించకపోతే అది రాజుకు అధర్మం చేసినట్లు లెక్క. సో రాజధర్మం ఏంటి? ఇప్పుడు ఈ వర్ణ ధర్మాల్ని, కుల ధర్మాల్ని రక్షించాలి, దానికి వ్యతిరేకంగా పోయిన వాడిని శిక్షించాలి. కాబట్టి రాజధర్మం గురించే మాట్లాడుతున్నాడు ఎవరు? అర్జునుడు. కాబట్టి స్త్రీలకి రక్షణ లేకుండా పోతుంది, ఆధారం లేకుండా పోతే, వాడు అక్రమ మార్గంలో పోతే తర్వాత ఏముంటదు? ఎవడికి పుడతాడో, ఎవరికి పుడతాడో, ఎలా పుడతాడో అంతే. కాబట్టి ఇప్పుడు కులం పోతుంది, ఆ పరంపరగా వచ్చేటువంటి ధర్మముల ఆచరణ పోతుంది. ఇప్పుడు ఎవరికి కూడా వాళ్ళ వంశ ప్రతిష్ట ఎవరికి లేదు. ఇప్పుడు మా వంశం ఇది, మేము ఇలాగ ఉండాలని చెప్పుకోగలిగిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఇప్పుడు సమాజంలో లేదు. ఒకప్పుడు అలా కాదు, మా తాతగారు ఇలా ఉండేవాళ్ళు, మా నాన్నగారు ఇలా జీవించారు అని గుర్తు తెచ్చుకొని మేము ఇలా ఉండకూడదు అని అది ఒక కుల గౌరవంగా, వంశ గౌరవ ప్రతిష్ట నిలబెట్టాలి అనుకునేవాళ్ళు తర్వాత. అవునా కాదా? ఇప్పుడు తండ్రి పోయాడు, కొడుకు పోయాడు, మనవడు పోయాడు, తాతగా అందరు పోతే పురుషులు. ఇక అసలు ధర్మము చెప్పేది ఎవరు? వాళ్ళ వంశ ఆచారాలు పాటించేది ఎవరు? లేరుగా. పాటించకపోతే స్త్రీలు ఏమైపోతున్నారు? వాళ్ళకి ఆలంబన ఉండదు. కాబట్టి అక్రమమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి సమాజంలో. ఇంకో విషయం, స్త్రీలు పాడైపోతే మొత్తం సమాజం పాడైపోతుంది. అంటే పురుషులు పాడైపోతే అవ్వదా? అంతగా అవ్వదు, అంతగా అవ్వదు. అంటే నిలబెట్టిన స్త్రీయే, పడగొట్టిన స్త్రీయే, రెండు చేయగలదు. ఆవిడ సదాచార సంపన్నురాలై ధర్మనిష్ట కలిగినదైతే నిలబెడుతుంది. దేన్ని? సమాజమును సంసారమును రెండు నిలబెడుతుంది. ఆవిడే మార్గం తప్పితే అప్పుడు ఏమవుతుంది? వంశము పోతుంది, సమాజము పోతుంది, రెండు పోతాయి.
అంత లోతుగా ఆలోచిస్తున్నాడు అర్జునుడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ద్రౌపది విషయం తీసుకోండి, మహాభారతంలోనే వీళ్ళు జూతంలో రాజ్యాన్ని కోల్పోయారు మొదటిసారి, అవునా? కోల్పోయిన తర్వాత మరి ఏమైంది అప్పుడు? అప్పుడు ఏమయ్యాడు ఆయన ఎవరు? ధృతరాష్ట్రుడు కదా, పిలిచి ద్రౌపదికి అవమానం జరిగి అంతా అయిపోయిన తర్వాత, అమ్మ 2 వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు. అప్పుడు ఏమైంది? 2 వరాలు కోరుకుంది. ఏమని? మా భర్తల రాజ్యాన్ని తిరిగి ఇప్పించండి, వాళ్ళ ఆయుధాలని వాళ్ళ రాజ్యాన్ని తిరిగి ఇప్పించండి. ఆవిడ కోరి వరము చేత మళ్ళీ తిరిగి వీళ్ళకి రాజ్యం ఇచ్చారు ఫస్ట్ టైం, అవునా? మళ్ళీ రెండోసారి మళ్ళీ ఆడాడు, అది వేరే సంగతి, అవునా కాదా? అంటే ఏంటి? ఒక స్త్రీ నిలబెట్టిందా లేదా? వీళ్ళు కోల్పోయింది, అవునా? ఇంకొకటి మీరు గుర్తుంచుకోండి, కృష్ణుడు కూడా ఎందుకు పాండవులకి సపోర్ట్ చేశాడంటే మహాభారత కథలో స్పష్టంగా ఉంది. అది సాయంత్రం చెప్పుకుందాం, టైం అయిపోయింది. సరే.